బాగుందా? కళ్ళు తిరిగాయి నీకు? ఇంక ఇది అయిన తర్వాత ఇక్కడ ఏవో మంచు కొండలు అని చెప్పి కాశ్మీర్ లా ఏదో పెట్టారు ఇక్కడ. దీనికి కూడా ఎంట్రీ ఫీ ఉంటుందేమో అనుకున్నాను నేను. లేదు, అలా ఏం లేదు. బాగుంది లోపలంతా. అక్కడికే వెళ్తున్నాము లోపలికి, అంటే అందరూ వెళ్తున్నారనమాట. బాగుంది, కేవ్స్ లాగా అలా అనిపించింది ఫస్ట్. ఇటు అటు అంటే అదేదో వేశారండి వాళ్ళు. అదేంటది, బ్లీచింగ్ పౌడర్ అనుకుంటా, నాకు తెలియదు మరి. బ్లీచింగ్ పౌడర్ ఏంటో తెలియదు, వైట్గా ఉంది పౌడర్ లాగా, అది వేశారు. అంటే స్నోలా ఫీలింగ్, ఆ ఫీల్ రావడానికి అనమాట. బాగుంది. అసలు ఖాళీ లేదు. మా చిన్నబాబు చూడండి ఒకసారి, ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది దాన్ని బయటికి తీసుకొచ్చేసరికి. సినిమా అంటే పాప్కార్న్ కోసం వచ్చేస్తుంది. ఇలాంటి వాటి కోసం ఏంటంటే ఆడుకోవడానికి బాగుంటుంది కదా అని దానికి చాలా ఇంట్రెస్ట్. క్యూ అనమాట ఇక్కడ. ఇటు నుంచి అటు వెళ్ళడానికి కూడా క్యూలా ఉంది. ఇక్కడ చూడండి చిన్న హట్ పెట్టారు, బాగుంది. స్నో కోసం అలా అదేంటి కాటన్ దూది అది వేశారనమాట. ఇక్కడ వాటర్ ఫాల్ లా పెట్టారు, బాగుంది. యాపిల్ ట్రీ నాకైతే ఎంత బాగా నచ్చిందో. అది చూడండి ఎన్ని యాపిల్స్ ఉన్నాయో. మనకి ఇక్కడ ఉండవు కదా, అంటే కాశ్మీర్ వెళ్ళే ఆ ఫీల్ రావడం కోసం సెట్టింగ్ అయితే బాగా వేశారు, బాగుంది. మొత్తం అనమాట వాటర్ ఇలా ఫ్లో అవుతుంది కింద నుంచి. ఇలాంటి హట్స్ అయితే ఉన్నాయి, బాగున్నాయి. చల్లదనం కోసం ఇక్కడ ఈ ఏసీస్ కూడా ఫ్యాన్స్ కూడా పెట్టారు, బాగున్నాయి. అసలు ఖాళీ లేదు. లైటింగ్ అది సెట్టింగ్ అయితే బాగుంది. ఇక్కడ 2 స్టిల్స్ తీసుకున్నాం పిల్లలతోటి. ఈ లోపలే టైం ఎక్కువ పట్టింది, అంత క్రౌడ్ ఉంది కదా, వాళ్ళని దాటుకొని అవన్నీ వచ్చేసరికి టైం ఎక్కువ పట్టింది. అంతా వాల్ పేపర్స్ అనమాట, బాగా వేశారు. అదే వాల్ పేపర్స్ లాంటివి బాగుంది. అదంతా కాశ్మీర్ ఫీలింగ్ రావడం కోసం, అక్కడికి వెళ్ళిన ఫీలింగ్ రావడం కోసం నాకైతే సెట్టింగ్ బాగా నచ్చింది. బయటకు వచ్చాము.